90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దని ఇప్పటివరకు ఎన్నోసార్లు కోర్టు అయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని అయితే హెచ్చరించడం జరిగింది. అండ్ రీసెంట్గానే బయ్యా సన్నీ యాదవ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అండ్ ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇంకా కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. చట్ట ప్రకారంగా వీరికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు సార్? తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలుపుతున్నాం. ఎందుకంటే వారు చేస్తున్న కృషి ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి ఈ విషయం మీద ఆయన గడిచిన కొద్ది సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు వారు. అయితే అందులో భాగంగా రీసెంట్గా సన్నీ యాదవ్ అని చెప్పి నూతనకళ మండలంలో కూడా అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కేవలం పబ్లిక్ని మిస్గైడ్ చేయడం, మనీ సంపాదించడం, అది కూడా పబ్లిక్ ఏమైపోయినా నాకు సంబంధం లేదు, ఒక సామాజిక బాధ్యత, ఒక పౌరుడిగా నాకు కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, హక్కులు తీసుకునేటప్పుడు మాకు కూడా బాధ్యతలు ఉంటాయి అన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా యువకుల్ని పెడద్రోవన పట్టిస్తూ వారు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఏదైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో అత్యంత ప్రమాద స్థాయిలో ఉంది ఈరోజు యూత్ పరిస్థితి అంతటిని కూడా. దాని ఆయన ఎన్నో సందర్భాల్లో ముత్తుకొని చెప్పారు, ఆయన ఇది కరెక్ట్ కాదు, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. కానీ ఉన్నటువంటి గైడ్లైన్స్ లేకపోతే రకరకాల విషయం లేట్ అవుతుందేమో కానీ, రిజల్ట్ లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి మరి నేను చెప్తున్నాను సిరిగారు, ప్రత్యేకంగా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఏదో ఒక రోజు నాడు కటకటాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది తమ జీవితాలను రోడ్డున పడేసుకున్న పరిస్థితి. సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్స్లో లక్షల కొద్ది సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తే మా వాళ్ళు వింటారని చెప్తూ అటు వాళ్ళ వైపు దగ్గర నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కూడా మామూలుగా చేయరు. వాళ్ళు ఏదో నిమిషాల్లో డబ్బులు పుట్టించేస్తారు, అరచేతుల వైకుంఠాన్ని చూపిస్తారు, క్షణాల్లో అద్భుతాలు సృష్టించేస్తారు. స్పోర్ట్స్ బైక్లు ఒక్కొక్కటి చూస్తే మీకు 5 లక్షలు 6 లక్షల రూపాయలు విలువైన స్పోర్ట్స్ బైక్ని కూడా నిమిషాల్లో మీ కళ్ళ ముందు 100 బైకులు ఇస్తున్నారు, రండి ఇందులో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి బైకులను అయితేనేమి, కార్లు అయితేనేమి రకరకాలుగా ఒక మోసం చేయడం అన్నటువంటి ఒక కంటెంట్ పెట్టుకొని తాత్కాలికంగా ఇన్స్టెంట్ మనీ కావాలి వాళ్ళకి. అంటే కష్టపడాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, ఏదో ఒక కొన్ని వీడియోస్ని షూట్ చేస్తారు, దాన్ని ప్రమోట్ చేస్తారు, లక్షల్లో వ్యూవర్షిప్ వస్తుంది. అంటే మంచికి తొందరగా రిజల్ట్ రాదు, చెడుకి తొందరగా రిజల్ట్ వస్తుంది. యూత్ కూడా ఎలా అయిపోయారంటే ఈరోజు పెరిగిన ఖర్చుల పుణ్యం అని చెప్పి యూత్కి ఇన్స్టెంట్ మనీ కావాలి. అందులో చూపిస్తారు టక్కన, అదే ఒక క్రికెట్ బ్యాట్ తీసుకొని ఒక విరాట్ కోహ్లీలాగా అవ్వాలనో, ఒక టెండూల్కర్ లాగా అవ్వాలనో, ఒక రోహిత్ శర్మ లాగా అవ్వాలని చెప్పి ఎవరు అనుకోరు. వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తారు. అట్లా అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా. అట్లా కాదు, ఇన్స్టెంట్ మనీ కావాలి. ఓవర్ నైట్ నిమిషాల్లో కూర్చున్న పాటనే లక్షలు వచ్చేసేయాలి, ఇన్స్టెంట్గా డబ్బులు వచ్చేయాలి. దానికి ప్రధాన ఆదాయం అంటే ప్రధాన మార్గం ఏంటంటే బెట్టింగ్ యాప్స్. ఇందులో 1,00,000 మంది బెట్టింగ్ యాప్స్ పెడితే అందులో 10ల సంఖ్యలో కూడా అందులో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. ఇది గుర్తుంచుకోవట్లేదు ఈరోజు యూత్. అది గుర్తుపెట్టుకోకుండా బెట్టింగ్ యాప్ అంతే. అది రీసెంట్గా ఈ ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఆల్రెడీ సన్నీ యాదవ్ లిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఇమ్రాన్ అనే మరో పరిస్థితి. ఆయన కూడా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆయన ఏదో పాకిస్తాన్ ముస్లిం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఒకవైపు రంజాన్ల యొక్క ముస్లింలు నడుస్తున్న సమయంలో కూడా ఆయన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఇప్పటికీ ఒక 20 కోట్ల రూపాయల పైగా ఆయన సంపాదించుకున్నాడు. స్పోర్ట్స్ బైక్ ఇస్తామని చెప్తూ అరచేతుల వైకుంఠం ఎవరెవరో కొట్టుకుంటారు, ఆ ఇద్దరి మధ్యలో ఒక వీడియో తీస్తాడైనా లక్షల వ్యూవర్షిప్ వస్తుంది. ఎవరెవరిన పెట్టి కొట్టించుకోవడం, చిన్నపిల్లలతో కిస్సులు, చిన్నపిల్లలతో ముద్దులు, అనాగరిక చర్యలు, అనైతిక చర్యలు, అంటే ఏదైతే చెయ్యకూడదో అట్లాంటివన్నీ కూడా ముఖ్యంగా ఇన్స్టా కానీ లేకపోతే సోషల్ మీడియా వేదికగా అట్లాంటి చిన్న వాటి చూపిస్తూ వాళ్ళ ద్వారా వ్యూవర్షిప్ని తీసుకోవడం, అట్ ద సేమ్ టైం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం. ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏంటంటే ఎంతమంది చూస్తే అన్ని డబ్బులు వస్తాయి. అందులో ఎవరైనా దట్టు ఏంటంటే యాప్స్లో కూడా ఇన్స్టెంట్గా మనీ వాళ్ళే ఇస్తారు. స్టార్టింగ్లో మీరు ఈ యాప్ను జస్ట్ ఓపెన్ చేయండి, మీకు ఆడడానికి కావాల్సిన ఫస్ట్ మనీ మేమే మీకు ఇస్తాం. అందులో చెప్తే ఫస్ట్ ఇన్స్టెంట్గా వాళ్ళకు 1000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు ఇన్స్టెంట్గా అమౌంట్ ఇవ్వడం. ఆ అమౌంట్ తీసుకున్నాం అంటే ఆట ఆడేవాడికి ఆడడం నేర్పించడం కోసం చెప్పి వీళ్ళే డబ్బులు ఇస్తారు. ఆ ఎదురు డబ్బులు ఇచ్చి కొంత వాళ్ళ అకౌంట్లో వేసి ఆ అకౌంట్ ద్వారా ఆడడం. అందులో అమౌంట్ పోయిందంటే దానికి డబల్ త్రిబుల్, అంటే ఫస్ట్ దొరికింది ఆ 5,000 పెడితే ఇమీడియట్గా ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు దొరుకుతుంది. అబ్బాయి ఇదేదో బాగానే ఉంది చెప్పి మరి కాస్త ముందుకు వెళ్తారు. ఒక వ్యసనం, ముఖ్యంగా తాగుడు తాగితే లేకపోతే డ్రగ్స్కి బానిస అయితే వ్యక్తి పూర్తిగా ఆరోగ్యం పాడైపోతుంది. కానీ ఎప్పుడైతే ఇటువంటి బెట్టింగ్ యాప్స్కి ఈయన అడిక్ట్ అయ్యాడు, ఇది ఒక వ్యసనంగా మారిందో పూర్తిగా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డున పడిపోయిన పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది గుర్తుంచుకోవట్లేదు యూత్. అంటే ఇన్స్టెంట్ అమౌంట్
కావాలి, ఏదో రాత్రి స్టార్లు అయిపోవాలి, రాత్రి కోట్లు గుర్చిపోవాలి, ఆ డబ్బులు అరచేతుల వైకుంఠం అంటే అట్లా చూపిస్తారు అన్నీ కూడా. ఒకప్పుడు దారి దోపిడీ దొంగలు ఉండేవారు, రోడ్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకి వెళ్ళేటప్పుడు దారి కాసి దొంగలు ఉండేవారు. కానీ అట్లా కాదు, వీళ్ళు మన మొబైల్లోనే వచ్చి కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా ఓపెన్ చేస్తే వాళ్ళ వీడియోలు, టచ్ చేస్తే వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఆ పిచ్చి వెకిలి చేస్తలు, ఆ వెకిలి వేషాలు, ఆ రకరకాలుగా ఎందుకు చూస్తారంటే మనిషి యొక్క హ్యూమన్ బ్రెయిన్ కూడా అలాగే తయారైపోయింది. చెడుని అట్రాక్ట్ చేసేంత బాగా మంచిని చెప్తే అట్రాక్ట్ చేసే అవకాశం ఉండదు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు ముఖ్యంగా యూత్. దీని మీద రకరకాలుగా చట్టాలు చేశారు. 1867లోనే ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని ఉంది. అంటే ఇక్కడ గ్యాంబ్లింగ్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మైండ్ పెట్టి ఆడేది, మరొకటి మైండ్ ఫిజికల్ పెట్టి ఆడేది. ఇదేది కాకుండా లక్క బేస్తో చేసినటువంటి యాక్ట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా లక్క బేసే. మనం అక్కడ రమ్మీ గేమ్స్ లేకపోతే మరొకటి బెట్టింగ్ యాప్స్ ఆడతాం, అది లక్క బేస్, ఇట్స్ ప్యూర్లీ లక్. అది దాని వెనకాల కూడా ఆపరేట్ చేసే వాళ్ళు వేరే పర్సన్స్ ఉంటారు. ఎవరికి కావాలో ఎంత కావాలో అక్కడ వరకే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలుసుకోలేకపోతారు వాళ్ళు. అది కాకుండా మరొకటి ఉంది మనకి ఐపీసీ సెక్షన్ 294A. ప్రధానంగా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ విషయం మీద దీన్ని ప్రివెన్షన్ చేసే యాక్ట్ సెక్షన్ ఏంటంటే 294A అన్నటువంటి ఐపీసీ. ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియా వేదిక ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టెంట్గా మనీ కావాలని చెప్పి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో సెక్షన్ 294A ప్రమాదకరంగా ఉంటుంది. ఇది కాకుండా 420 అంటే వాళ్ళని నమ్మినటువంటి సబ్స్క్రైబర్స్కి చీటింగ్ చేయడం, అది కూడా చీటింగ్ ఎందుకు వస్తుంది. సెక్షన్ 420 కూడా ఇది కూడా చీటింగ్ కేసు నమోదే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా 120B ముఖ్యంగా క్రిమినల్ కాన్స్పిరసీ, ఈ 120B ఇది కూడా ప్రమాదకరమైన చట్టాలే. అంటే దీనిలో ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా దీని ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇటువంటివి ఏదైనా ప్రమోట్ చేస్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ముఖ్యంగా సిక్కిం, నాగాలాండ్ ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ లేదు, కానీ గ్యాంబ్లింగ్ అన్నది అక్కడ ఉంటుంది యాక్చువల్గా. ముఖ్యంగా ఈ క్యాసినోలు, అదేవిధంగా గ్యాంబ్లింగ్ అనేది గోవా, సిక్కిం, నాగాలాండ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఈ యొక్క చట్టాలకు ఉన్నప్పుడు కూడా మిగిలిన రాష్ట్రాలు చాలా వరకు వీటి మీద ఈ గ్యాంబ్లింగ్ అన్నది పూర్తిగా కంట్రోల్ చేసేసారు. అది కాకుండా ఐటీ యాక్ట్ సెక్షన్ 67 దీంట్లో అక్రమ కంటెంట్ ఇవ్వడం, అంటే కంటెంట్ రాంగ్ కంటెంట్ యూట్యూబ్లో మాత్రం మిస్గైడ్ చేస్తూ, మిస్బిహేవ్ చేస్తూ, మిస్లీడ్ చేస్తూ ఇస్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది సెక్షన్ 66 ఐటీ యాక్ట్ 2007 ప్రకారం ఉంటుంది. అదే కాకుండా 66D ఇది కూడా ఆన్లైన్లో మోసాలు, అంటే ఇంత అమౌంట్ కట్టండి మీకు అది ఇస్తామని చెప్తూ ఇది ఇస్తామని చెప్తూ చేస్తాయి. 66B కిందకు వస్తున్నటువంటి చట్టాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి చట్టాలు ఉన్నాయి దీని మీద. కానీ ఈ చట్టాలు యాక్షన్స్ ప్రాబ్లం జరిగిన తర్వాత ఇంప్లిమెంట్ అవుతాయి, కానీ ప్రాబ్లం జరగకుండా ముందే ప్రివెన్షన్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాని మీద. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో ఎప్పుడైతే ఓపెన్ చేసి అందులో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి ఒక ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాం అప్పుడే గుర్తుపెట్టుకోండి మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది, సంకనాకిపోతుంది అనడానికి మొట్టమొదటి స్టెప్ మీరు ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేశారో, ఆ యాప్ ఓపెన్ చేసి మీరు అందులో ఎంటర్ అయ్యారో మీకు ముందు అట్రాక్ట్, అంటే ఒక చేపలు పట్టడానికి కోసం ఎట్లయితే వల వేస్తారో, ముఖ్యంగా దానికి ఎర వేస్తారో, ఆ ఎరే మీకు ఇన్స్టెంట్గా ఇచ్చిన అమౌంట్, ఆ అమౌంట్ మీరు పట్టుకుని అట్రాక్ట్ అయ్యి అమౌంట్ని తీసుకొని మీరు ఒక యాప్ను ఓపెన్ చేసి, ముఖ్యంగా యూత్కి నేను చెప్తున్నాను, ఆ జస్ట్ యాప్ ఓపెన్ చేసి అందులో మీరు డీటెయిల్స్ ఓపెన్ చేసి ఎంటర్ అవుతున్నారంటే మీరు ఒక మహా సుడిగుండంలో పడబోతున్నారు అన్న అర్థం ఉంటుంది. మీరు ఒక మహా సుడిగుండంతో పాటు సముద్రంలో పడి పాతాలని కిందకి దిగిపోతారు. ఒక బెట్టింగ్ యాప్ ఆడుతుంటే ఒక 16 ఏళ్ల కుర్రాడికి అన్యం పుణ్యం తెలియదు, చూస్తుంటే లావిష్ కల్చర్ కనిపిస్తుంది, నేను కూడా కోట్లు సంపాదించేస్తా, ఓవర్ నైట్ సంపాదించేస్తా. నాకు కొంతమంది కౌన్సిలింగ్ వస్తారు, వాళ్ళు అదే చెప్తారు, సార్ నాకు ఎక్కువ టైం లేదు సార్, సంపాదించేయాలి. ఎందుకు టైం లేదు? కష్టపడు. ఒక రోహిత్ శర్మ, ఒక విరాట్ కోహ్లీ, వాళ్ళు కూడా ఇదే గేమింగ్ ఆడడం కూడా ఒక ఆటే, అది కూడా బ్రెయిన్తో ఆడిన గేమ్, ఫిజికల్తో ఆడిన గేమ్. కష్టపడి అట్లా వెళ్దాం అన్నటువంటి ఆలోచన ఉండవు. ఎట్లయితే 140 కోట్ల మంది ఉన్నటువంటి దాంట్లో క్రికెట్ ఆడేవాళ్ళు ఒక 10 లక్షల మంది తీసుకుంటే అందులో ఒక విరాట్ కోహ్లీ, ఒక రోహిత్ శర్మ, ఒక హార్దిక్ పాండ్యా ఎట్లా ఉంటారో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కూడా అంతే. లక్షల మంది ఆడితే ఒకరో ఇద్దరు హిట్ అవుతారు, కానీ అది జెన్యూన్ గేమ్, ఇదే రాంగ్ఫుల్ గేమ్. ఇది ఈ రాంగ్ఫుల్ గేమ్లో మీరు ఈ స్టేజ్ కాదు, అక్కడికి వెళ్ళి ఆలోచించండి. మీ లైఫ్ 10 మందికి ఆదర్శంగా ఉండేట్టుగా ఆలోచించండి, అంతేగాని ఏదో ఇన్ఫ్లుయెన్సర్ గురే ఏదో మా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని చెప్పి బ్లైండ్గా దిగారు అంటే ఆ క్షణమే మీరు నాశనాన్ని కోరుకుంటున్నారు అని అర్థం. సిరిగారు, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరూ మొబైల్ లేకుండా లేని పరిస్థితులు ఉన్నాం. అంటే ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే చట్టం ఇంత ప్రమాదకరంగా ఉన్నది అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళడానికి భయపడతారు. మన చట్టసభలు వీటి మీద ప్రత్యేక ఉన్న సెక్షన్లో ఉన్న చట్టాలు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన చట్టాలు, ఇప్పుడు పోస్కో చట్టాలు ఎట్లా ఉన్నాయో, మైనర్ బాలికలను ఎట్లా టచ్ చేస్తే ఈరోజు ఇంత ప్రమాదకరంగా ఏ మాదిరిగా అయితే ఉందో, అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ ఆడినా, ఆన్లైన్ గేమ్లో ఇన్ఫ్లుయెన్సింగ్ చేసిన, ఆన్లైన్ గేమ్లో అట్లా
అట్లాంటి ప్రమోట్ చేసినా సరే చట్టాలుగానే బయట అంటే ఇవి చాలామంది ఏమంటారంటే యాప్స్ని బ్యాన్ చేసి అయిపోతుంది కదా, యాప్స్ని బ్యాన్ చేసేసారు. అయినప్పటికీ కూడా చిన్న చట్ట ఒక యూట్యూబ్లో కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా చిన్న అవకాశాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. నేను ఏమంటానంటే చట్టసభల్లో ఇంత ఇంత కఠినమైన శిక్షలు, దీనికి వేస్తే 14 ఏళ్ళ శిక్షను, లేకపోతే ఇట్లాంటి వాడితే శిక్షలు అని చెప్పి ఒక కఠినమైన చట్టాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా అటువైపు వెళ్ళడానికి కూడా సాహసించడానికి కూడా భయపడతారు కదా తప్పనిసరిగా, అక్కడంత ప్రమాదం ఉందని. సో చట్టాలు ఖచ్చితంగా మరిన్ని చట్టాలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో కూడా లా అండ్ ఆర్డర్స్ కూడా గట్టిగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇమ్మీడియట్గా ఎవరైనా ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపల వేస్తే ఖచ్చితంగా ఆయన చూసి మిగిలిన 10 మంది కూడా భయపడే పరిస్థితి వస్తుంది. సో ఫస్ట్ చేయాల్సింది డిలే కాకుండా, ఒక సోషల్ మీడియాలో ఇట్లాంటి జరుగుతుందని తెలియగానే ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తే మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళడానికి సాహసించాలి, ఆలోచన రావడానికి కూడా భయపడతారు తప్పనిసరిగా సిరి గారు. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే ఎలా అయితే ప్రజలు చాలామంది ఇన్స్టెంట్ రిజల్ట్స్ తోటి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నారో, అంతే ఇన్స్టెంట్గా ఇలాంటి నేరం అని కోర్టు ఎప్పుడైతే మనకి చెప్తుందో, పోలీసులు కూడా అంతే తొందరగా యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకి కనుక పనిష్ చేయగలిగితే మీరు అన్నట్టుగానే అది చూసి వేరే వాళ్ళు చేయకుండా అండ్ అందరికీ కూడా అలర్ట్ని అండ్ బీ కేర్ఫుల్ ఇలాంటి మనము అస్సలు ప్రమోట్ చేయొద్దు అని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్ అయితే ఉండడం జరుగుతూ ఉంది. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.